గణపతి ఫేస్ ఫినిషింగ్ వర్క్ ఇట్లా లడ్డు లడ్డు నవ్వుతున్నట్టుంది గణపతి. ప్రజెంట్ బ్రదర్స్ అయితే మనకు వర్క్ అయితే చేస్తారు. మనకి 10 to 12 ఫీట్స్ అయితే ఉంటుంది. మంచిగా ఉంది గణేష్ వచ్చేసి సర్కార్ గణేష్ తగ్గలేదు. మనకు వచ్చేసి 8 feet దాకా ఉంటది. లడ్డు లడ్డు గణపతులు అయితే ప్రెసెంట్ మన కోరుట్లలో అయితే ఎక్కడ లేవు. మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే మనకి ఇట్లాంటి గణపతులు కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. హాయ్ గైస్, మా అమ్మాయి వచ్చేసి మనం కోరుట్ల అక్కడ విఘ్నేశ్వర కళార్ దగ్గర ఉన్నాం. మన విఘ్నేశ్వర కళార్ ఇది అయితే నాది ఫస్ట్ అప్డేట్. ఇప్పుడు ప్రతి ఒక్క గణపతి చూపిస్తా. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, అట్లా మన ఇన్స్టా అయితే ఫాలో గారి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ మన కొట్లకాడ ఫస్ట్ అప్డేట్ ఇది. ఇక్కడ మనకి బయట చూసుకోవచ్చు. మనకి ఇటు సైడ్ డ్రమ్ కొడుతుంది గణపతి వచ్చేసి. ఇటు సైడ్ వచ్చేసి మనకి అంశం అయితే ఇచ్చారు. మనకి పైన చూసుకోవచ్చు శేషనాగ్ ఇచ్చారు. గణపతి దాదాపు వచ్చేసి ఒక 10 feet దాకా ఉంటుంది. స్మూతింగ్ వర్క్ కూడా మస్తుంది. మనకి గణేష్ ఫేస్ ఎట్లుందంటే కొంచెం సోలాపూర్ ఫినిషింగ్ అట్లేకుంది గణేష్ ఫేస్ వచ్చేసి. ప్రజెంట్ లోపలికి కూడా మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. మీకు మోడల్కు గణపతి చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇట్లా తొండం ఇట్లా తింపుకొని అయితే ఉంది గణపతి వచ్చేసి. దాదాపు వచ్చేసి ఒక 10 feet దాకా ఉంటుంది. వేరే లెవెల్ ఉంది మామ. మన బొజ్జ గణపతి ఇంకా ప్రజెంట్ మన కలరింగ్ వర్క్ అయితే కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్ గణేష్లు అయితే మేకింగ్ జరుగుతున్నాయి ప్రజెంట్. మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే ఇయర్ అయితే మనకి ముంబై గణపతులు కూడా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇయర్ మన విఘ్నేశ్వర కళాక్షేత్రంలో అయితే సర్కార్ గణపతి కూడా అయితే అవైలబుల్ అయితే ఉంది. దాదాపు ఒక 6 feet ఒక 12 feet అయితే ఉంది. జల్దీ అయితే రారి. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మనకు ముంబై స్టైల్ గణేష్లు. ఈసారి కొట్ల మొత్తం ట్రెండింగ్ గణేష్లు ముంబై స్టైల్ గణేష్. ఇక్కడ చూసుకోవచ్చు ఈసారి వచ్చేసి లైన్ వచ్చింది. మన సోఫా పైన కూర్చుంది గణపతి వచ్చేసి. మీకు ఇప్పుడు ఒక గణపతి చూపిస్తా. మన పుష్పరాజ్ గణపతి దాదాపు ఒక 8 feet అవుతుంది. ఇక్కడ చూడు పుష్పరాజ్ తగ్గలేదు. మనకు వచ్చేసి 8 feet దాకా ఉంటది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తుందో రాదు ఎగ్జాక్ట్ అయితే మనకైతే తెలియదు. ఒకసారి కాంపాస్ లా జై గణేష్ అని కాంపాస్ లో కామెంట్ పెట్టారు. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి దాదాపు 9 feet దాకా ఉంటుంది. ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క గణపతికి మనకు మళ్ళీ ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తారో ఎగ్జాక్ట్ తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి శేషనాగ్ పైన నాట్యం చేస్తున్న గణేష్ దాదాపు 10 feet దాకా ఉంటది. కింద వచ్చేసి లింగం ఇచ్చారు. ఇగో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దాదాపు 10-11 feet దాకా ఉంటుంది గణపతి వచ్చేసి. మనకు దగ్గర ఉన్నాయి. హార్సెస్ గుర్రాలు 3 గుర్రాలు వచ్చినాయి. గుర్రాల మీద అయితే సవారీ చేస్తున్న గణేష్. మళ్ళీ ఇంకోటి పీట ఉంది. మళ్ళీ వెనక ఇక్కడ 3 గుర్రాలు వచ్చినాయి. మళ్ళీ వెనక పీట ఉంది. పీట పైన కూర్చుంది. మళ్ళీ మధ్యలో వచ్చేసి గుర్రం అయితే ఇచ్చిండు. గణపతి ముంబై స్టైల్ గణేష్ దాదాపు 9 feet దాకా ఉంటది. ఇక్కడ ఇవన్నీ మనకి సేమ్ ముంబై స్టైల్ గణేష్ లో మీకేం జరుగుతుంది. ప్రజెంట్ సర్కార్ గణేష్ ఇగో చూసుకోవచ్చు. మనకి సర్కార్ మనకి 10 to 12 feet అయితే ఉంటుంది. మంచిగా ఉంది గణేష్ వచ్చేసి సర్కార్ గణేష్. బ్యాక్గ్రౌండ్ వస్తుంది అప్పుడు మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. ఇంకా అనేది అడుగుదాం. ప్రజెంట్ మనకి వర్క్ అయితే ఒక 90% అయితే అయిపోయింది. మనకి గణపతికి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. మన సర్కార్ గణేష్ ప్రజెంట్ 2025 కుర్లకాడ ట్రెండింగ్ ఉంది ఫ్రెండ్స్. అట్లానే చూసుకోవచ్చు మనకి చిన్నది సర్కార్ గణపతి. చిన్న సర్కార్ ఒక 6 to 8 feet అయితే ఉంటుంది. ఓకే డన్. ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇప్పుడే మనకి ఇప్పుడు వర్క్ అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడే. మన చిన్న సర్కార్ దాదాపు వచ్చేసి 8 to 9 feet దాకా ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి ఫ్రెండ్స్. మనకి ఇక్కడైతే సింహం. ఇక్కడ వచ్చేసి లింగం పైన శేషనాగులు ఇచ్చారు. మళ్ళీ శేషనాగ్ పైన సోఫా పైన గణపతి అయితే కూర్చుంది. కాలు మీద కాలు పెట్టుకుని ముంబై స్టైల్ గణేష్ దాదాపు 9 feet దాకా ఉంటది. ఫేస్ కట్ చూసుకోవచ్చు మంచిగా ఉంది. చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి చెవులు వచ్చేసి మంచిగా ఉన్నాయి. ఇక్కడ శేషనాగ్ పైన కాలు పెట్టి అయితే కూర్చుంది గణపతి వచ్చేసి. దాదాపు 8 to 9 feet దాకా ఉంటది. మంచిగా ఉంది గణపతి కూడా. ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. సింహాసనం మీద కూర్చున్న గణపతి మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కిరీటంలో శేషనాగ్ ఇచ్చారు. మంచిగా ఉంది. గణపతి దాదాపు వచ్చేసి 10 feet పైన ఉంటది. మనకైతే ఒక మంచి గణపతి చూపిస్తాం. మనకి తెలంగాణ స్టైల్ గణపతి చెప్పాలండి. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, మన ఇన్స్టా ఫాలో గారు. మన కొట్ల నుంచి ప్రతి ఒక్కరు ఇస్తూనే ఉంటా. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మన బ్యాక్ డ్రాఫ్ట్ లో అయితే దుర్గమ్మ వారి అమ్మవారు పోయినసరి అమ్మవారు ఆర్చి బాగా ట్రెండింగ్ అయింది. ఈసారి డైరెక్ట్ మన గణపతికి ఫిక్స్ చేసి అమ్మవారు ఆర్చి దాదాపు 12 feet దాకా ఉంటది. అమ్మవారి ఆర్చి చూసుకోవచ్చు. మనకి డీటెయిల్ వర్క్ చేతుల జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే బాగుంది. ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి సింహాసనం. ఇటు పక్క ఒక సింహాసనం పైన కూర్చుంది గణపతి వచ్చేసి మంచిగా ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు. వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. మనకి చెవులలో కూడా మనకి ఇచ్చారు మంచిగా జ్యువెలరీ వర్క్ వస్తుంది. ఇక్కడ రూమ్ మొత్తం సేమ్ మోడల్స్. ఇక్కడ కూడా ప్రజెంట్ మీకు ఫస్ట్ చూపెట్టిన గణేష్ వచ్చేసి గణపతికి హైలైట్ ఏంటంటే మనకి చెవులు తొండెం. ఇక్కడ జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ వేరే ఇచ్చారు. మన తొండెంకి మన ఈ గణేష్ కి కింద దాకా ఇచ్చారు జ్యువెలరీ వర్క్ వచ్చేసి. ధోతి వర్క్ కూడా డిజైనింగ్ వర్క్ బాగుంది. ఇక్కడ
జ్యోతి డిజైనింగ్ వర్క్ బాగుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ అది ఇచ్చారు మనకి జ్యోతి వర్క్. ఇక్కడ ప్రజెంట్ మనం చూపెట్టిన బయట చూపెట్టిన గణపతి, బట్ ఏంటంటే ఈ గణేష్ వచ్చేసి ఆర్చ్ ఇచ్చారు. ఈ గణపతి ఆర్చ్ ఇచ్చారు, డిఫరెంట్ ఉంది. హనుమంతుడు ఇక్కడ మనకి గజరాజ్ మీద అయితే హనుమంతుడు అయితే కూర్చున్నాడు. ఇటు సైడ్ రెండు పక్కల అయితే ఉన్నాడు. గజరాజ్ పైన అయితే మనకి హనుమంతుడు అయితే కూర్చున్నాడు. మనకి కిరీటంలో చూసుకో ఆర్ట్స్ అయితే ఇచ్చారు. సూర్యభవన్ కిందనైతే గణపతి దాదాపు వచ్చేసి 13-14 ఫీట్ దాకా ఉంటది. ఇవన్నీ సేమ్ మోడల్స్. ఈ ఫ్రెండ్స్ ఈ షెడ్ లో అయితే లాస్ట్ గణపతి, ఇది లాస్ట్ గణేష్ షెడ్ లా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ బ్రదర్స్ అయితే మనకి వర్క్ అయితే చేస్తారు. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కొంచెం స్పేస్ అవుతుంది. మన బొజ్జ గణపతి తెలంగాణ స్టైల్. మనకి తొండంకి అయితే డిజైనింగ్ వర్క్ అయితే బాగుంది. మన గణపతికి వచ్చేసి చెవులు కూడా మంచిగా ఉన్నాయి. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మస్తుంది. గణపతి దాదాపు వచ్చేసి ఒక 9-10 ఫీట్ దాకా ఉంటుంది. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఫాస్ట్ రారి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి మన బొజ్జ గణపతి తెలంగాణ స్టైల్. ఈ గణపతి చూస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇట్లా కొంచెం నవ్వుతున్నట్టు. మన చెవులలో కూడా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ మన బ్రదర్ అయితే ఫైర్ వర్క్ అయితే చేస్తుండు. గణపతికి వచ్చేసి ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ సేమ్ గణేష్ లో. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో షెడ్ అవుతుంది. ఇక్కడ కూడా దాదాపు వచ్చేసి ఒక ముంబై స్టైల్ గణేష్ ఉన్నాయి. ఒక 3-4 మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మోడల్స్, ఇక్కడ కూడా 3-4 మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్ గణేష్. ఇక్కడ చూసుకోవచ్చు పైన చూసుకోవచ్చు మనకి దశావతారం టైప్ లో అయితే ఇచ్చారు. దశావతారంలో అన్ని ఫేసెస్ అయితే ఉన్నాయి. మనకి అన్ని అవతారాలు అయితే ఉన్నాయి. మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ కామర్స్ లో కామెంట్ పెట్టండి, వేరే ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు మనకి. ఓకే ఇంకా హ్యాండ్ ఫిక్సింగ్ అయితే కాలేదు. ఇక్కడ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ అయిపోయింది చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్ గా వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఈ గణేష్ వచ్చేసి ఇది విత్ బ్యాక్గ్రౌండ్. హరహర మహాదేవ్ రౌండ్ షేప్ ఇచ్చారు. పైన హరహర మహాదేవ్ ఇచ్చారు. దశావతారం సిట్టింగ్ పొజిషన్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రజెంట్ మనకి వర్క్ జరుగుతుంది విఘ్నేశ్వర కలార్ట్స్. ఇక్కడ నుంచి అక్కడ సేమ్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో గణపతి అవుతుంది. ఇది వచ్చేసి మన విఘ్నేశ్వర కలార్ట్స్ సెకండ్ షెడ్ వెనక అయితే ఉంటది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్ గణేష్ టైగర్స్. అటు ఇటు టైగర్ ఇచ్చారు. మధ్యలో గణపతి కూర్చుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా డిఫరెంట్ ఉంది. ఈ సైడ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ మన వరాహ రూపమా ఏ దేవుడు ఎగ్జాక్ట్లీ మనకైతే తెలుస్తలేదు. అది ఇటు సైడ్ సేమ్ ఉన్నారు. మా మధ్యలో వచ్చేసి శేషనాగ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది. దాదాపు వచ్చేసి 9-10 ఫీట్ దాకా ఉంటాయి. వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కొడితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ మన అమ్మాలు కూడా మేకింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకోటి బొజ్జ గణపతి తెలంగాణ స్టైల్ బొజ్జ గణపతి. చాలా అంటే చాలా ఇల్లు ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది. గణపతి ఫేస్ ఫినిషింగ్ వర్క్ ఇట్లా లడ్డు నవ్వుతున్నట్టుంది. గణపతి మంచిగా ఉంది మామ. ఇలాంటి లడ్డు గణపతులు అయితే ప్రెసెంట్ మన కోరుట్లలో అయితే ఎక్కడ లేవు. మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే మనకి ఇట్లాంటి గణపతులు కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్లస్ మనకి ముంబై స్టైల్ గణపతులు కూడా మీరు చూసారుగా ఎట్లా అనిపించినాయో. అటు పక్క అయితే ఇంకో గణపతి అయితే ఉంది. అది కూడా ఇక్కడ ఇంకోటి అవుతుంది మనకి డిఫరెంట్ స్టైల్ గణేష్. ప్రజెంట్ మనకు చూసుకోవచ్చు హ్యాండ్ మేకింగ్ ఇట్లా అవన్నీ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకోటి మన ఇవన్నీ వచ్చేసి ఎలిఫెంట్. ఇక్కడ ఎలిఫెంట్ అక్కడ ఎలిఫెంట్ బ్యాక్గ్రౌండ్ ఆర్చర్ మొత్తం ఎలిఫెంట్ ఇచ్చిండు. మళ్ళీ గణపతి వచ్చేసి మన ఎలిఫెంట్ పైన కూర్చున్నాడు. అట్లానే మన విఘ్నేశ్వర కళాశాలలో అయితే 3 ఫీట్స్ నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 14 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నందీశ్వరుడు పైన అయితే కూర్చున్న గణపతి దాదాపు 3.5 to ఒక 4 ఫీట్ దాకా ఉంటుంది. సోఫాలో కూర్చున్న గణపతి మనకైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. చిన్న గణపతులు కూడా చూసుకోవచ్చు మనకి చాలా ఉన్నాయి. డిఫరెంట్ ఇక్కడ అన్ని అయితే ప్రజెంట్ మనకి మేకింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మేకింగ్ జరుగుతున్నాయి. ప్రజెంట్ మన విఘ్నేశ్వర కళాశాల సభ్యుడు అయితే ఇది. ఇప్పుడు చూపెట్టిన మీకు గణేష్ డాల్లో ఏ గణపతి వచ్చిన ఫస్ట్ మన కామెంట్ పెట్టారు. అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇష్టమైతే ఫాలో గారి ప్రతి ఒక్క అప్డేట్ మన కొత్తలో నుంచి ఇస్తూనే ఉంటా. చలో రైట్ మళ్ళా బాయ్.